మిత్రులకు నమస్కారం. నా పేరు వినోద్ నాయక్. ఈరోజు టీపీసీసీ ప్రెసిడెంట్ అయిన మహేష్ గౌడ్ గారిని కలవడం జరిగింది. ఒక 50 మంది బాధితులతో మైక్రో ఫైనాన్స్ స్కామ్ లో మోసపోయిన వాళ్ళకి న్యాయం జరగాలని నేను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి ఈ కేసుని సీఎం దృష్టి వరకు వెళ్ళింది. సీఎం టేకప్ చేస్తున్నాను. పోలీస్ వ్యవస్థ కూడా దీని మీద అతి త్వరలో వారిని అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం జరిగే విధంగా మేము ఉంటామని, మా పార్టీ సపోర్ట్ ఉంటుందని కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బాధితులు కూడా ఎంతమంది బాధితులు ఉన్నారో వాళ్ళకు కూడా మా తరపు నుంచి మేము ఈ గత 25 నుంచి 30 రోజులుగా వీటి మీద కొట్లాడుతున్నాం. బాధితుల కష్ట నష్టాలంతా మాకు తెలుసు. వాళ్ళు మైక్రో స్కామ్ అనే అధిక వడ్డీ ఆశ చూసి వాళ్ళు ఇచ్చిన వాస్తవమే. ఆ మధు అనే క్యాండిడేట్ కావచ్చు, బాలాజీ నాయక్ కావచ్చు, శివ చౌహాన్ కావచ్చు, మంగ్లీ పాత్ర కూడా ఇందులో ఉంది. వాళ్ళ మీద కూడా మహేష్ గౌడ్ గారు కేసులు పెట్టాము, కేసులు అయినాయి. వాళ్ళని అతి త్వరలో వారిని అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం జరిగే విధంగా మేము సహకరిస్తాం, మా పార్టీ సపోర్ట్ ఉంటాం కూడా కోరడం జరిగింది. దీనిలోనే భాగంగా మేము ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పెద్దలని కలిసాము, అదే బీజేపీ పార్టీ పెద్దలని కలిసాం, అవసరం అంటే కవితను కలుస్తాం, బీఆర్ఎస్ పార్టీ పెద్దలను కూడా కలుస్తాం. మీరు చింతపడాల్సిన అవసరం లేదు, మీరు భయోందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. 100% మీ పైసలు మనం తెప్పించే ప్రయత్నం చేస్తాం. మీరు కూడా ఎలాంటి సూసైడ్ అటెంప్ట్లు కానీ అలాంటివి చేయకుండా కామ్గా ఉండండి. మీకు జరిగే న్యాయం 100% జరుగుతుంది. మీ ఇంట్లో మీరు కోల్పోయినట్లయితే వారి కుటుంబ సభ్యులు పూర్తిగా కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీకు జరగాల్సిన న్యాయం 100% జరుగుతుంది. మాలాంటి నాయకులు మీకు తోడుగా ఉన్నారు, అన్ని సంఘాలు తోడుగా ఉన్నాయి, అన్ని రాజకీయ పార్టీలు తోడుగా ఉన్నాయి. కాబట్టి మీరు చింతపడాల్సిన అవసరం లేదు, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అధిక వడ్డీ ఆశ చూసి ఈరోజు మీరు ఇచ్చిన పాపానికి ఈరోజు మనము చావులకు గురవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు ఎలాంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీకు అన్ని రకాలుగా అండగా ఉంటుందని ఈరోజు హామీ ఇవ్వడం అనేది జరిగింది.